బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. భారీ వర్షాలతో మూసీ నదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో అంబర్పేట్ వద్ద ముసరంబాగ్ బ్రిడ్జికి ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అధికారులు బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే వాహనదారులు గోల్నాకా బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ముసరంబాగ్ బ్రిడ్జి నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ముసరంబాగ్ బ్రిడ్జి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రాకపోకలు కూడా నిలిపివేశారు కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ జంట జలాశయాల్లో కావచ్చు, ఇటు హిమాయసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 5 గేట్లను కూడా ఎత్తి 5,000 క్యూసెక్ల నీటిని కిందికి దిగువకు వదులుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ముసరంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు ఇటు బ్రిడ్జిని ఆనుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ముంపు ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. మూసీకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎక్కడికక్కడ కింద దిగువ ఉన్నటువంటి మూసీ ప్రాంతాల వాసులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 5,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ వదులుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బ్రిడ్జిని ఆనుకొని నీరు భారీగా చేరుకొని కిందికి వదులుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హిమాయసాగర్ నిండుకుండను తలపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి గేట్లను నిన్న మొన్నటి వరకు కూడా 1, 2, 3 గేట్లు మాత్రమే ఎత్తారు. కానీ ఈ రోజు మరింత వర్షం రాత్రి భారీగా కురవటంతో వరద నీరు కూడా భారీగా ముసరంబాగ్ కు సంబంధించి హిమాయసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే చాదర్ఘాట్ వద్ద కొంత ఉధృతి కొంత తగ్గుముఖం ఉంది. ఎందుకంటే హైట్ కూడా బ్రిడ్జి హైట్ ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి కారణంగా ఇంకా పనులు కూడా పూర్తి కాలేదు. కానీ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి కూడా రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అంబర్పేట్ నుంచి గోల్నాకాకు దిల్సుఖ్ నగర్ వెళ్లేటువంటి వాళ్లకు ఇదొక రూట్ కావడంతో వాళ్ళకు దగ్గర దారి కావడంతో ఇటు నుంచి వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ వరద ఉధృతి కారణంగా పనులు కూడా పూర్తి స్థాయిలో కాకపోవడంతో దీనిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఆ వరద కూడా ఒక నది మాదిరిగా వెళ్తున్నటువంటి పూర్తిగా నీళ్లు కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల వాసులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. మూసీ వరద వచ్చిందంటే చాలు పూర్తిగా లోతట్టు ప్రాంతాల వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం కాలనీలు కావచ్చు, లంగర్ హౌస్ వద్ద ఉన్నటువంటి కొన్ని కాలనీలు కావచ్చు. ఇక అంతేకాకుండా ఇటు ముసరంబాగ్ నుంచి ఇటు పూర్తి స్థాయిలో ఇటు కిందికి వెళ్తున్నటువంటి నీళ్ళు కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో అటు మలక్పేటతో పాటు పూర్తిగా దిల్సుఖ్ నగర్ కొన్ని ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా ఎల్బీ నగర్ లో కొన్ని ప్రాంతాలు కూడా ఈ వరద ఉధృతికి కొంత నీట మునిగేటువంటి అవకాశాల నేపథ్యంలో వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వదిలి వెళ్ళడం జరిగింది, వాళ్ళని పంపించడం జరిగింది. ఆ వరద కూడా భారీగా వస్తున్నటువంటి సందర్భాలకు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పనులు కూడా పూర్తి స్థాయిలో సాగకపోవడంతో ఈ పనులు కూడా ఇక్కడ బ్రిడ్జి ఆనుకొని నీళ్లు వెళ్తా ఉన్నాయి. కానీ మూసీ నదిలో ఉన్నటువంటి చెత్తా చెదారం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ముసరంబాగ్ బ్రిడ్జి పూర్తిగా కూడుకుపోయింది. వాటిని కూడా తొలగించేటువంటి పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిపోయేటువంటి వాహనాలను కూడా దీనిపై నుంచి అనుమతి నిరాకరించారు. పోలీసు బందోబస్తుతో పాటు ట్రాఫిక్ పోలీసులను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఎక్కడికక్కడ తగు చర్యలు కూడా తీసుకుంటూనే తగు జాగ్రత్తలు తీసుకుంటూనే భారీగా వరద వస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా రాత్రి వేళల్లో కూడా వరద మరింత ఉధృతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరు కూడా మూసీ ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఇదే
పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కూడా గత ప్రభుత్వం భావించింది. దాదాపు 52 నుంచి 55 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. కానీ అప్పుడు జెట్ స్పీడ్ లో కొనసాగినటువంటి పనులు కూడా ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. వాటిని మరింత జటిలం చేస్తూ ఆలస్యం చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వెళ్లేటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు మనకు కనిపించట్లేదు. ఇక్కడ వరద నీరు మరొక 2-3 రోజుల పాటు ఇవే వర్షాలు కనుక కొనసాగినట్లయితే ఖచ్చితంగా మరింత వరద కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కిరణ్ చెప్పండి, అంటే మూసీ ప్రవాహం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు చేశారా? అంటే వాళ్ళకు పునరావాసం ఏమైనా కల్పించినట్టు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మూసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న మొన్న కొంత ఉధృతి చాలా తక్కువగా ఉంది. కానీ గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కువగా అవుట్ఫ్లో అనేది హిమాసాగర్ కు వచ్చి చేరుతుంది. దాని కారణంగా 5 గేట్లను ఎత్తివేయడంతో దాదాపు 5,000 క్యూసెక్ల నీటిని దిగువగా వదులుతున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల వాసుల్ని కూడా లోతట్టు ప్రాంతాల వాసుల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా వరద ఉధృతి కనుక మరింత పెరిగి కాలనీలోకి కనుక వస్తే ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి.